అందరికీ గుడ్ మార్నింగ్. చూసారా సూర్యుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు కదా. ఇంకా అయితే ఇది నేను మీషోలో తీసుకున్న గడప మహాలక్ష్మి అమ్మవారు అనమాట. ఇంకా మా చిన్ని కృష్ణయ్య చూసారా ఎంత ముద్దుగా ఉన్నారా కదా. ఇంకా ఇదిగోండి ముగ్గులు అయితే పెట్టేశానండి. పండగ వస్తే ఇల్లు కూడా ఒక స్పెషల్గా కనిపిస్తుంది కదా, ప్రతిరోజులాగా ఉండదు, ఆ రోజు కొంచెం కొత్తగా కనిపిస్తుంది ఇల్లు. ఇంకా అయితే బుజ్జి బ్యాంబో ముద్దుగా ఉంది. దేవుళ్ళు చూసారు ఎంత కళగా ఉన్నారు. స్పెషల్ డేస్ అంటే స్పెషల్ డేసే అండి, మళ్ళీ చెప్పుకోక్కర్లేదనమాట. సో ఇంకా చూసారా దేవుళ్ళు కూడా డైలీలా కాకుండా ఈరోజు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. నాకైతే చాలా మనశ్శాంతి ఇచ్చే ప్లేస్ ఇది నాకు. ఇంకా గోరింటాకు పండగలు అంటేనే మా ఆడవాళ్ళకి గోరింటాకులు చాలా పిచ్చి కదా. ఇంకా నేనైతే ఇది గోల్డ్ కలర్ శారీ, సిల్క్ అనమాట. సిల్క్ అండి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా ఇది నేనైతే విండోకి ఎదురుగా పెట్టుకొని వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. చూసారా వెళ్తురు అంటే సన్సెట్ అనేది అలాగా ఫేస్ కొట్టేస్తుంది. శారీ అనేది కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా ఇదైతే రాములవారి గుడి, కళ్యాణానికి వెళ్ళాను నేను అక్కడికి. ఇదిగోండి సీతారాములు పువ్వులతో దండలతోటి నిండిపోయారు, ఎంత చక్కగా ఉన్నారో. చాలా అంటే చాలా బాగా జరిగింది కళ్యాణం. సో ఇంకైతే కళ్యాణం జరుగుతుందన్నమాట. ఇదిగోండి మొత్తం అందరం ఇలాగ ఊరు మొత్తం వచ్చేసింది కళ్యాణానికి. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళడం, ఎప్పుడూ వెళ్ళలేదు కళ్యాణానికి. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైం ఇంకా ఫ్రెష్ అయిపోయి కాసేపు రామాయణం చదువుదాం కదా అనుకున్నాం. స్పెషల్ అకేషన్లో తప్ప రామాయణం గుర్తురాదు నాకైతే, అదేంటో కానీ డైలీ చదువుదాం అనుకుంటాను. కానీ ఎక్కడండి ఈ మొబైల్స్ వచ్చాక బాగా జనాలు మారిపోయారు కదా. ఇంకా అయితే ఈవినింగ్ టైం శివ పంచాక్షరి నామం చదివేసుకుంటున్నాను 101 సార్లు అనమాట. నేను కుదిరితే 51 సార్లు లేకపోతే 101 సార్లు చదివేసుకుంటున్నాను. మా వారైతే నవ్వుతున్నారనమాట, ఈరోజు శ్రీరామనవమి అందుకనే కాబోలు చదివేస్తున్నావా అని నవ్వుతున్నారు. అందుకే అందరికీ హ్యాపీ శ్రీరామనవమి.